వాకింగ్ మీరు ఎంతసేపు చేసినా దానివల్ల ఎంతో ప్రయోజనమే ఉంది, కానీ దానివల్ల ఇబ్బంది అయితే లేదండి, ఇది నమ్మండి. ఇక్కడ మనం ఎన్ని నిమిషాలు నడుస్తూ ఉంటే ఎంత ఉపయోగం ఉందో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమిటి, సర్వత్రా అందరి ఆలోచన కూడా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కానీ వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని. కొంచెం ఆ ప్రయోజనాల గురించి ముందు మాట్లాడుకుందాం. నడుస్తున్నప్పుడు ఎండార్ఫిన్ అని కొన్ని హార్మోన్స్ తయారవుతాయి. అవి హ్యాపీ హార్మోన్స్ అంటారు. అంటే మనసును ఉల్లాసంగా ఉంచడానికి, శరీరం మదర్లో ఉండేటువంటి చికాకు, వర్రీ, భయం, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్స్ ఇవి. ఆ హార్మోన్స్ విరివిగా ఉత్పత్తి అవుతాయట. తర్వాత ఈ దేశంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిమెన్షియా అని, ఆల్జీమర్స్ వ్యాధి అని వస్తున్నాయి. వీటన్నిటి కూడా దూరంగా పెట్టడానికి చాలా ఉపయోగపడే దివ్య ఔషధం నడక. ఇంకొకటి, ఇప్పుడు నడుస్తూ ఉన్నారు, కాళ్ళలో అందరికీ తెలియని విషయం ఇది, ఒక రకం కొన్ని నరాలు ఉంటాయి. కంటిని తాలూకా కంట్రోల్ చేసేటువంటి నరాలు కాళ్ళ పాదంలో ఉంటాయట. ఆ నరాల వల్ల మనం నడుస్తున్నప్పుడు కంటికి ఎంతో ఉపయోగం జరుగుతూ ఉంటుంది. అంటే కంటికి రావాల్సిన జబ్బులు అనేవి చాలా చాలా తక్కువైపోతాయి. ముఖ్యంగా గ్లకోమా లాంటి వ్యాధి రాదు. సరే, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, రెండు మాటలు దానికి చెప్పుకుందాం. ఈ బీపీ వ్యాధి గురించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక విశ్లేషణ చేశారు. అక్కడ ఏమిటి, ఎవరో పరిగెత్తారు, ఇంకొకరు నడిచారు. 20 నిమిషాలు 30 నిమిషాలే నడక చేసినప్పుడు పరిగెత్తిన వాళ్ళతో సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. బీపీ రాకుండా ఉంటుంది, గుండెపోటు రాదు, స్ట్రోక్ లాంటిది రాదు, ఇలాంటివి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు షుగర్, మధుమేహం కానీ వచ్చినట్టయితే ఒక పెద్ద స్టడీ చేశారు 6 మాసాలు. కొంతమందికి ఏదైతే ఉందో పరిగెత్తారు, కొంతమంది నడక చేశారు. అందులో విశ్లేషణ చేస్తే ఎవరైతే నడిచిన వాళ్ళలో ఈ షుగర్ కంట్రోల్ అన్నది చాలా బెటర్గా ఉంది పరిగెత్తిన వాళ్ళకన్నా. కాబట్టి ఏదైతే ఉందో సామెతలాగా పరిగెత్తి పాలు తాగిన కన్నా నిలబడి నీళ్ళలాగా నడక అన్నది చాలా చాలా శ్రేష్టం అండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికైనా నడుము నొప్పి వచ్చిందనుకోండి, నడుము నొప్పిలో ఈ నడక చేసినట్టయితే అందరికీ భయం అనమాట. నడుము నొప్పి ఉంటే, బ్యాక్ ఏక్ ఉంటే నడవచ్చా అని. చాలా ఉపయోగం ఉంది నడక. అది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద, మీకు ఏది ప్రమాదం రాదు, సరిగదా. దానివల్ల ఎక్కడైతే నడునొప్పి ఉన్న ప్రాంతంలో రక్తం సప్లై పెరిగి నడునొప్పి దూరం అయిపోతుంది. మీరు విడిచిపెట్టకుండా నడుస్తూ ఉండండి. అందులో ఆక్సిజన్ పీల్చుకుంటూ తెలియకుండా వ్యక్తి బాడీ, ఈ ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలన్నీ బయటకు పంపించేస్తాయి. ఇట్లా ఇంకా కొన్ని అనుకున్నట్టయితే ఇప్పుడు మాటకి ఈ భారతదేశంలో విదేశాల్లో కూడా ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం అయింది. ఈ నడక చేయటం వల్ల అది కూడా తక్కువైపోతుంది. ఇలాగ నడక వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే జ్ఞాపశక్తి పెరుగుతుంది. పర్టికులర్గా నడకలో చేసిన వల్ల మనిషి ఉల్లాసంగా ఉండి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ విశ్లేషణ ఏంటంటే ఎంతసేపు అని. మామూలుగా అన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు. ఎవరైనా 10 నిమిషాలు రోజుకు చేశారనుకోండి, 10 నిమిషాలు రోజుకు చేసినట్టయితే దానివల్ల ఉపయోగం లేకపోలేదండి. ఎంతవరకు అంటే దగ్గర 30% ఈ గుండెపోటు కానీ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం తగ్గిపోయిందట. సరే, 5 నిమిషాలు నడిచారనుకోండి, 5 నిమిషాలు కూడా ఉపయోగం ఉంది. 5 నిమిషాలు రోజుకు కానీ నడిస్తే తక్కువే వాస్తవానికి, కానీ దానివలన కూడా ఉపయోగం ఏమిటి, 1,11,000 మంది ఏదైతే ప్రిమెచ్యూర్ అంటే ఏదో అకారణక మృత్యు అని జరగకుండా ఆపేస్తుందట. కాబట్టి 5 నిమిషాలకు కూడా వచ్చింది. ఈ మధ్యన ఒక చిన్న స్టడీ వచ్చింది ఎక్కడ, కొలంబియా యూనివర్సిటీ అమెరికా నుంచి. అది కొంచెం డిఫరెంట్. అది ఇప్పుడు పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, లేకపోతే ఎక్కడో మీటింగ్లో ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరూ గంటల కొలది మీటింగ్లో ఉంటారు. వాళ్ళలో ముఖ్యంగా ఈ బీపీ అన్నది, గుండెపోటు, మధుమేహం, ఊబకాయం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నిటికీ ఇంకా ముందు ముందు చాలా ఇబ్బందికి దారితీస్తూ ఉన్నాయి. దానికి వాళ్ళు అనుకుంటున్నారు, నేను జిమ్కి వెళ్తున్నాను, 6 నెలల నుంచి పనిచేస్తున్నాను, లేకపోతే రన్నింగ్ చేస్తున్నాను అనుకునేటువంటి అపోహలో ఉన్నారు. దానివల్ల ఉపయోగం లేదట. దానికి వాళ్ళు చెప్పేది ఏమిటి, ప్రతి అరగంట కూర్చున్న దానికి 5 నిమిషాలు కానీ మీరు నడిస్తే, ప్రతి అరగంట కూర్చుంటే, అంటే మీరు 8 గంటలు కూర్చున్నారు, అరగంట కంటే ఎంత, 5 నిమిషాలు వాకింగ్, 16 అరగంటలు అంటే 16 5 80 నిమిషాలు కానీ మీరు నడవగలిగితే, కంటిన్యూస్ కాదండి, 30 నిమిషాలకు 5 నిమిషాలు వాకింగ్, 30 నిమిషాలకు 5 నిమిషాలు కూర్చున్న దానికి ఎంతో గొప్ప స్టడీ చేశారు. అసలు బీపీ అన్నది డ్రాస్టిక్గా ఒక 4 నుంచి 5 మిల్లీమీటర్ తగ్గిపోతుంది ఏమాత్రం నడిచినా కూడా.
షుగర్ అయితే విపరీతమైన కంట్రోల్ వస్తుంది. 5 నిమిషాలు తప్పకుండా కానీ ప్రతి 30 నిమిషాలకి నడిస్తే ఒక 50 మిల్లీగ్రాముల షుగర్ అన్నది తగ్గిపోతూ ఉందట భోజనం తర్వాత కూడా. కనీసం ఒక 3 నిమిషాలు నడవండి, దానివల్ల కూడా గణనీయమైన మార్పు ఉంది. మరి 1 నిమిషం ఏదో గంటకు నడిస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నడక అన్నది 3 నిమిషాలు నడిచినా 5 నిమిషాలు నడిచినా ప్రయత్నం చేసినట్టయితే చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వ్యాయామం, శరీరానికి ఖర్చు లేని వ్యాయామం. తర్వాత మీరు ఏ సమయంలోనైనా కూడా వ్యాయామం చేయొచ్చు. ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి ఏకైక ఎక్సర్సైజు నడక. ఖచ్చితంగా డాక్టర్ గారు.